హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర. సేల్స్ ట్రైనర్, సక్సెస్ సూత్ర ఆఫ్ సేల్స్ రచయిత, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ రాజశేఖర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వారు ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారో వారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే రాజశేఖర్ గారు, ఈరోజు జేహో సక్సెస్ మంత్రాలో ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు? జేహో సక్సెస్ మంత్రాలు మనకి ఆల్రెడీ ఇది చాలా అద్వితీయంగా చాలా సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా నడుస్తున్న ప్రోగ్రామ్. ఇది మిగతా ఛానల్స్లో లేకుండా ఈ ఛానల్లో మటు కంటిన్యూస్గా నడుస్తున్న ప్రోగ్రామ్. సో ఈ ఛానల్లో ఇవాళ నేను సెలెక్ట్ చేసుకొచ్చిన టాపిక్ అబౌట్ సెల్లింగ్, అమ్మడం ఓ కళ. ఈ అమ్మడం అనే విషయానికి అనేసరికి అమ్మడం ఎలా, ఏమిటి అనే విషయాల గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం అండి. అమ్మడం అంటే ఏంటి, అలాగే ఇది కేవలం సేల్స్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా? ఆ టాపిక్ అపోహ జనాల్లో ఉంటుందనే నేను ఈ టాపిక్ పెక్యులర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అసలు అమ్మడం అనేసరికి జనరల్గా చాలామంది అనుకునేది ఏంటి, సేల్స్ వాళ్ళు అవతల వాళ్ళకి ప్రోడక్ట్స్ అమ్మేస్తారు, సో సేల్స్ వాళ్ళకి మార్కెటింగ్ వాళ్ళకి ఇది పనికొస్తుంది, లేదా వాళ్ళకి మాత్రం ఇది ఉపయోగపడుతుంది అని. కాదండి, అమ్మడం అనేసరికి ఇట్ కెన్ బి ఎనీ సెల్లింగ్, ఏదైనా కావచ్చు. అమ్మడం ఏదైనా కావచ్చు. అంటే ఫర్ సపోజ్ తెల్లారి ఒక ఇద్దరు వ్యక్తులు కలిశారన్నా, లేదా తనలో తనకైనా కానీ లిటరలీ చెప్పాలంటే అమ్మడం అంటే ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ కన్విన్సింగ్, ఒప్పించడం. అవతల వాడు ఒప్పుకోవడం అనమాట. అవతల వాడు మన ప్రోడక్ట్ తీసుకోవడానికి ఒప్పుకున్నాడా, లేదా మన ఐడియాకి ఒప్పుకున్నాడా, లేదా మన మాటకు ఒప్పుకున్నాడా, ఏదైనా సరే ఒప్పుకున్నాడు. ఆ ఒప్పించడం అనేది ఒక అమ్మడంలో ఒక భాగం. అది మిగతా వాళ్ళ సంగతి తర్వాత. పొద్దున్నే 5-5:30కి లేచాము, లేదా మంచం మీద పడుకున్నాం, కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిచి లేవాలి. ఇప్పుడు కళ్ళు తెరిచి లేద్దామా, లేక ఇంకాసేపు పడుకుందామా అన్నప్పుడు రెండు క్యారెక్టర్స్. ఒకటి పడుకుందామనే క్యారెక్టర్, రెండు లేద్దామనే క్యారెక్టర్. సో ఎవరు వాళ్ళ ఐడియా, ఏ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్కి తన ఐడియాని సక్సెస్ఫుల్గా అమ్మగలిగితే అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ నైట్ ఇంకాసేపు ఇప్పట్లో పడుకుందామా, లేదా ఇంకాసేపు ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో చాటింగ్ చేద్దామా, సిస్టంలో ఇంటర్నెట్లో వీడియోస్ చూద్దామా అనేదాకా కూడా ఇట్ ఈజ్ డ్యూయాలిటీ, అంటే తనలో తనకి. అలా అక్కడి నుంచి మొదలు పెడితే ద మూమెంట్ సెకండ్ పర్సన్ ఎంటర్స్, అది ఎవరైనా కావచ్చు. సెకండ్ పర్సన్ ఎంటర్ అయిన దగ్గర నుంచి వాళ్ళ కొడుకు తండ్రిని పాకెట్ మనీ కావాలి. సో పాకెట్ మనీ తనకి ఎందుకు అవసరం, ఆ ఐడియాని తను అమ్మగలగాలి. సో ఆ ఫాదర్ యాక్సెప్ట్ చేయగలగాలి, ఐడియాని కొనుక్కోగలసి. ఇంగ్లీష్లో దాని అంటారు బయింగ్ ది ఐడియా అంటారు అనమాట. సో ఈ కొడుకు ఎందుకు అడుగుతున్నాడు అనేది నాకు కరెక్టే, వీడికి న్యాయబద్ధంగా కావాలి, ఇవ్వచ్చు అని ఒప్పించగలగాలి. అలాగే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఇవాళ ఫేవరెట్ కర్రీ ఇది, ఫలాంది కావాలి, సాంబార్ కావాలి, పప్పుచారు కావాలి, పప్పు కావాలి, ఏదో సంథింగ్. సో ఈవెన్ అక్కడ కూడా కన్విన్సింగ్. అండ్ వీఆర్ రైట్ నౌ ఇన్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఒక వైఫ్ హస్బెండ్ని నాకు ఈ జ్యువెలరీ కావాలనో, ఈ శారీ కావాలనో కన్విన్స్ చేయగలను. సో షీ హ్యాస్ టు సెల్ ద ఐడియా. సో ఈ సెల్లింగ్ అనే దగ్గరికి వచ్చేసరికి అంటే మనం అనుకునేది ఏంటంటే సెల్లింగ్ స్కిల్స్ ఓన్లీ సేల్స్ మెన్కి కావాలి. కాదండి, అసలు మనం బతకాలంటేనే సెల్లింగ్ స్కిల్స్ కావాలి. ఎందుకంటే వీఆర్ నాట్ అలోన్. మనిషి సంఘజీవి, తను ఒక్కడే జీవించట్లేదు. సో పక్కన ఇంకో మనిషి ఉంటాడు, ఆ పక్క మనిషితో ఐడియా షేర్ చేసుకోవాలి. ఐడియా షేర్ చేసుకున్న తర్వాత ఆ షేర్ చేసిన ఐడియా తనని యాక్సెప్ట్ చేయించగలగాలి, తర్వాత ఆ యాక్సెప్ట్ చేసిన ఐడియాని ఇంప్లిమెంట్ చేయగలగాలి. సో గివ్ అండ్ టేక్, ఈ గివ్ అండ్ టేక్ మొత్తం ప్రాసెస్ కావాలంటే బేస్ ప్లాట్ఫామ్ సెల్లింగ్ స్కిల్స్ ఉండాలి. సో అమ్మడాన్ని అందుకే ఒక కళ అన్నమాట. అమ్మడం ఒక కళ, ఐడియాని కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఏదైనా సరే అమ్మడం ఒక కళ అనమాట. సో అసలు అమ్మడానికి బేసిక్స్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయండి. జనరల్గా చాలామంది సేల్స్ మెన్ అనగానే లేదా అమ్మడం అనగానే, ఒకవేళ మన సొసైటీలో ఒక ట్రైన్లో వెళ్తున్నామా, లేదా ఒక బస్సులో వెళ్తున్నామా, లేదా ఒక మీటింగ్, ఒక మ్యారేజ్, ఎక్కడో ఒక సోషల్ గ్యాదరింగ్లో ఒకడు దెర్ ఇస్ సమ్ పర్సన్ ఈజ్ ఎక్స్టెంపోర్, బయటికి వెళ్ళిపోయి అవుట్ బౌండ్ అన్న వెళ్ళిపోయి దాని మాట్లాడేస్తుంటాడు, హడాహడాగా చేస్తుంటాడు. వెంటనే జనాలు అడిగే క్వశ్చన్, మీరు సేల్స్ అండి, మీరు మార్కెటింగ్ ఫీల్డా అంటే జనరల్గా ఒక అపోహ ఏంటంటే మార్కెటింగ్లో ఉన్నవాడు, సేల్స్లో ఉన్నవాడు కొత్త ఇబ్బంది లేకుండా ఫ్రీగా వెళ్ళిపోతాడు, పరిచయం చేసుకుంటాడు, మాట్లాడేస్తాడు, బడబడ వాగేస్తాడు.
అవతలోడికి బాగే ఛాన్స్ ఇవ్వకుండా గబగబా మాట్లాడేస్తున్నాడు, ఏది ఇందాక నుంచి నేను మీతో చేసినట్టు. అలా చేసేడు అంటే తను సేల్స్లో ఉన్నాడు లేదా మార్కెటింగ్లో ఉన్నాడు. సో సేల్స్ మ్యాన్ కానీ మార్కెటింగ్లో ఉన్నవాడు కానీ లోడ వాగాలి, అవతల వాడికి మాట్లాడించే అవకాశం ఇవ్వకూడదు, అవతలవాడికి ఆలోచించుకునే ఛాన్స్ ఇవ్వకూడదు అని ఒక అపోహ ఉండటం వల్ల ఏమైపోతుందంటే సేల్స్ అంటే దన చెప్పేయాలి. సో ఇట్ ఈస్ వెరీ రాంగ్. మనం ఎంత చెప్పామనేది కాదు, చెప్పిన దాంట్లో ఎంత అవతల పర్సన్కి రీచ్ అవుతుంది, ఎంత అవతల పర్సన్ కన్విన్స్ అవ్వగలుగుతున్నాడు, లేదా అవతల పర్సన్ యొక్క వేవ్ లెంత్ని ఎంత మన ఐడియా మ్యాచ్ చేయించగలుగుతున్నాం, కన్విన్స్ చేయించ దట్ మ్యాటర్స్. అది కనుక ఒక సింగిల్ వర్డ్లో అయిపోగలిగితే ఇంత టాక్ అనవసరం అనమాట. అలాగే మీకు అమ్మడానికి వచ్చేసరికి ఎందుకని ఇక్కడ అయిపోతుందంటే జనరల్గా అమ్మడం అనేసరికి మనం ఏమనుకుంటామంటే అండి ప్రోడక్ట్ అనుకుంటాం. నో, ప్రోడక్ట్తో బహానా అంటే ఒక వంక అనమాట, ఒక వంకనే. అది దానికి ఏముందంటే సేల్స్లో బాగా కావాల్సింది ఏంటంటే ఎవరు ప్రపంచంలో ఎవరు అమ్మబడటానికి ఇష్టపడరండి, కొనడానికి ఇష్టపడతారు. అంటే మీరు నాకు ఇప్పుడు ఎవరైనా నేను ఈ మొబైల్ ఫోన్ నాకు అమ్మబడింది అని ఎవరు చెప్పరు, నేను ఈ మొబైల్ ఫోన్ కొనుక్కున్నాను అని చెప్తారు. అంటే ఏంటి ఇక్కడ చాయిస్ ఈజ్ మైన్, నేను ఇష్టపడి కొనుక్కున్నాను, కానీ నాకు అమ్మబడింది అంటే ఒప్పుకోను నేను. అంటే ఎవడో బలవంతంగా నాకు అంటగట్టాడు అన్నాడు, నో నేను ఒప్పుకోను. కానీ ఇక్కడ సేల్స్లోకి వచ్చేసరికి ఏమంటాం మనం, యూ హావ్ టు సెల్, అమ్మేయాలి. అంటే అవతలోడికి ఏదో రకంగా అంటగట్టేయాలి, లేదా అవతలోడిని ఏదో విధంగా మసిపూసి మారడికాయ చేసి వాడికి అంటగట్టేసి వాడికి ఇచ్చేసి పుష్ చేసేయాలి, దాన్ని ప్రోడక్ట్ పుష్ చేసేయాలి. సో అక్కడ బేసిక్ ఫండమెంటల్ రాంగ్ అండి. బేసిక్ ఫండమెంటల్ సిస్టమే రాంగ్. ఎక్కడంటే నోబడీ వాంట్ టు బి సోల్డ్, హీ వాంట్ టు బై. కొనడానికి ఇష్టపడతాడే కానీ అమ్మబడడానికి ఇష్టపడేవాడు. ఇక్కడ అంటే ఏం చేయాలి మనం దీని కానీ సక్సెస్ఫుల్ కావాలంటే జనరల్గా ఎవరైనా సక్సెస్ఫుల్ సేల్స్మెన్ చేసేది ఏంటంటే ఫస్ట్ హీ గోస్ టు ది సైడ్ ఆఫ్ ది అదర్ పర్సన్, వినియోగదారుడు లేదా కస్టమర్ లేదా ఆపోజిట్ పార్టీ, వాళ్ళ సైడ్ వెళ్ళిపోయి వాళ్ళు ఈ ప్రోడక్ట్ కొనడానికి కోఆపరేట్ చేయాలి. ఇక్కడి నుంచి ఈ టేబుల్కి ఇటు సైడ్ నుంచి పుష్ చేస్తే కుదరదు, టేబుల్కి అటు సైడ్ వెళ్ళిపోవాలి. అటు సైడ్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి యూ హ్యావ్ టు హెల్ప్ హిమ్ టు మేక్ ఏ రైట్ చాయిస్ విచ్ ఈజ్ యువర్ ప్రోడక్ట్ ఆర్ యువర్ ఐడియా ఆర్ యువర్ సజెషన్. సో అది హెల్ప్ చేస్తున్నప్పుడు ఏమంటే దట్ పర్సన్ ఫీల్స్ దట్ నేను కొన్నాను. సో కొనడానికి ఇష్టపడతారు. ఆ కొనడానికి ఇష్టపడిన తర్వాత పర్సన్ మళ్ళీ క్రాస్ సెల్లింగ్ కానివ్వండి, అప్ సెల్లింగ్ కానివ్వండి, ఏదైనా చేసినా కానీ ఇష్టపడతాడు, ఎందుకంటే ఆల్రెడీ ఇష్టపడి ప్రోడక్ట్ తీసుకున్నారు. జనరల్గా ఇక్కడ మీకు ఆలోచిస్తే ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు పాపం వాళ్ళు నానా బాధలు పడుతుంటారు పొద్దున్న సాయంత్రం దాకా, కానీ అతి బ్లేమ్ అయినది కూడా వాళ్ళే మార్కెటింగ్లో సేల్స్లో. ఎవరైనా వచ్చి నేను ఎల్ఐసిలో చేరాను అనగానే రేపటి నుంచి వాడు రానీకి అంటారు. అంటే ఎల్ఐసి ఇన్సూరెన్స్లో చేరాడు అనగానే వాడు పాపం ఎమ్మడి పడుతున్నారు, లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎమ్మడి పడతారు, ప్రాణాలు తీసేస్తారు. అంటే వాడు బాగా తట్టుకోలేక నేను ప్రీమియం కట్టాను, లేదా ఒక ఇన్సూరెన్స్ కట్టాను, లేదా ఒక పాలసీ తీసుకున్నాను అంటారు. దట్ ఈస్ నాట్. అంటే అక్కడ బలవంతంగా మీ ఎమోషన్ని డిస్టర్బ్ అయ్యే మధ్యలో అడ్డం పెట్టో, మీకున్న రిలేషన్ అడ్డం పెట్టో మీరు ఒకసారి సేల్ చేయగలరు, కానీ అది రెండోసారి రిపీట్ సేల్స్ అవ్వదు. అందుకే ఫస్ట్ ప్రీమియం తర్వాత సెకండ్ ప్రీమియం, థర్డ్ ప్రీమియం తర్వాత అది రాకుండా ల్యాప్స్ అవుతున్న ఇన్సూరెన్స్లు చాలా ఉంటాయి. సో అదే తనంతట తను తీసుకోగలిగాడు అనుకోండి, మీరు అడిగినా అడగకపోయిన తను కంటిన్యూస్గా ప్రీమియం కట్టుకుంటాడు, బికాజ్ హీ లైక్స్ ఇట్, హీ బాట్ ఇట్, తను కొన్నాడు అది. సో తను కొన్నాడు అన్న విషయాన్ని మనం తను కొనేలా చేయగలగాలే కానీ మన అమ్మటం మీద ఫోకస్ ఉండకూడదు. ఇంకొక విషయం, ప్రోడక్ట్ కొనేటప్పుడు ఎప్పుడు కూడా చాలామంది అనుకునే విషయం ఏంటంటే ప్రోడక్ట్ కొంటున్నాను. నో, మనం ప్రోడక్ట్ ఎప్పుడూ కొనవండి. ప్రోడక్ట్ ఒక వంక మాత్రమే, లేదా ఒక ఆబ్జెక్ట్, ఒక కారణం మాత్రమే, కానీ అసలు ప్రోడక్ట్ కొనం. లెటస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మీరు లేటెస్ట్గా ఒక మొబైల్ ఫోన్ కొన్నారు అనుకో, రీసెంట్గా మీరు మొబైల్ ఫోన్ కొన్నారు. మొబైల్ ఫోన్ కొనగానే వాడు ఆ షాప్కి వెళ్ళగానే ఇదిగోటి సార్ మొబైల్ ఫోన్ అనగానే మొబైల్ ఫోన్ చూసాము, బాగుంది, ఎలా ఉంది ఏమిటి చూస్తాం, కానీ కొనడానికి రీజన్ అది కాదు. కొనడానికి రీజన్ ఏంటంటే అది చూడగానే యూ జస్ట్ ఇమాజిన్, ఒక ఊహల్లోకి వెళ్తాం, ఒక ఎమోషనల్ ఇమాజినేషన్లోకి వెళ్తాం. ఈ ఫోన్ ఐఫోన్ నా చేతిలో ఉంది, సగం తినేసిన యాపిల్లో ఏదో చిలకూరికిన యాపిల్ పండాలి, దాని మీద సింబల్ లోగో ఉంది, నా చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, ఐఫోన్. జనాలు చూడగానే ఇదైనా వావ్ ఈజ్ మెయింటైనింగ్ ఐఫోన్ అని ఒక లుక్. లేదా నేను నా ఆఫీస్ పనులని టకటకటక చేయగలుగుతున్నా, దానికోసం ల్యాప్టాప్ ముందుకు సిస్టమ్ ముందుకు వెళ్ళక్కర్లేదు, కన్వీనియంట్గా చేయగలుగుతున్నా. పీపుల్ ఆర్ వండరింగ్ వావ్ వాట్ స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్. మెయిల్ ఇచ్చిన తర్వాత ఎప్పటికో రెస్పాన్స్ ఇచ్చి ఇన్స్టెంట్గా రెస్పాన్స్ ఇవ్వగలుగుతున్నాడు, వావ్. లేదా ఒక స్టేటస్ సింబల్, వావ్. లేదా కన్వీనియన్స్ ఆఫ్ ది థింగ్స్, వావ్. లేదా క్లారిటీ. అంటే ఎక్కడో ఈ ప్రోడక్ట్ తోటి మనం కనెక్ట్ అవుతాం ఎమోషనల్గా.
ఈ ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు ఆ వావ్ ఫీలింగ్, ఆ కనెక్షన్కి వీ పే ఫర్ దట్, నాట్ ఫర్ ది ప్రోడక్ట్. సో ఇప్పుడు యాపిల్ అనగానే నిజంగా యాపిల్ అంత బ్రాండ్ లేదా అంత కాస్ట్ ఉంటుందా అంటే అందరికీ తెలిసిన విషయం, అంత కాస్ట్ ఉండదు. కానీ ద మూమెంట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ బ్రాండ్, ఒక యాపిల్ బొమ్మ దాని మీద వెతికించి దిస్ ఈజ్ యాపిల్ ఫోన్ అనగానే యాపిల్ ఫోన్ పెట్టుకున్నాడంటే అంటే ఆ స్టేటస్ సింబల్ అనే దాన్ని క్రియేట్ చేసుకెళ్ళాడు కాబట్టి జనాలు దానికి కొంటున్నారు. సో ఆల్ ద మనీ 60-70% ఆఫ్ ద మనీ బీయింగ్ పెయిడ్, యాపిల్ ఫోన్కి పే చేయబడ్డ 60-70% మనీ అంతా కూడా బ్రాండ్కే. ఒరిజినల్ ఫోన్కి ఎంత అనేది మనకి తెలియదు, రైట్? అలాగే ఇక ఒక మంచి కంపెనీ రోల్స్ రాయిస్ కంపెనీ కానీ, మీరు ఒక ఇది మన ల్యాంబర్గిని కానీ, ఈ కారు ఒక ఓనర్ని ఒక ఆయన అడిగాడు, మీరు ఎందుకని టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు? జనరల్ మీరు హై ఎండ్ కార్స్ అంటే మామూలు ఈ బెంజ్ వరకు కాదు, ఇంకా అంతకంటే హై ఎండ్ కార్స్, క్రోర్స్లో ఉండే కార్స్ ఇవి కూడా టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. సో ఒకనొక ఓనర్, వై మీరు ఎందుకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు అంటే ఆయన సింపుల్గా అన్నట్టు, నా కారు కొనగలిగే స్తోమత ఉన్నవాడు టీవీ చూస్తూ కూర్చోడు అన్నట్టు. నా కారు కొనగలిగే స్తోమత ఉన్నవాడికి టీవీ చూసేంత ఓపిక ఉండదు, తీరుబడి ఉండదు. విల్ బి వెరీ బిజీ ఇన్ ఎర్నింగ్ మనీ ఆర్ విల్ బి వెరీ బిజీ ఇన్ హీజ్ ఓన్ యాక్టివిటీస్. సో అటువంటి వాళ్ళు లేని చోట నేను టీవీలో యాడ్ ఇచ్చి నాకు అనవసరం. సో మరి ఎక్కడ ఇస్తారు మీరు? నేను ఫ్లైట్స్లో ఇస్తాను, ఫ్లైట్స్లో ఇచ్చే మాన్యువల్స్లో ఇస్తాను, బుక్స్లో ఇస్తాను, ఫ్లైట్స్లో ఇచ్చే మానిటర్ ఎల్ఈడీస్లో అక్కడ ఇస్తాను, లేదా ఎయిర్పోర్ట్ లాంజెస్లో ఇస్తాను. సో దేర్ ఆర్ మై కస్టమర్స్, అక్కడ ఉంటారు నా కస్టమర్స్, టీవీల ముందు కూర్చొని ఉండరు. సో ఏంటంటే తన కస్టమర్ని క్యాచ్ చేసాడు, కరెక్ట్గా వాళ్ళకి క్యాటర్ చేస్తున్నాడు. సో ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనే దాన్ని క్రియేట్ అయిన తర్వాత మనం ప్రోడక్ట్ కొంటాం. సో కనపడ్డది కదా అని చెప్పి కొనడం జరగదు. అలాగే ఇంకొక పాయింట్ నేను చెప్తాను, ఏదైనా సరే మనం ఇమాజినేషన్లోకి వెళ్తాను. ఒక ప్రోడక్ట్ చూడగానే ఇమాజినేషన్, మీరు ఒక డ్రెస్ కొనడానికి వెళ్తారు, ఎలాగని ఈ డ్రెస్ ఎలా ఉంది అంటే డ్రెస్ కాదు అక్కడ, డ్రెస్లో నేను ఎలా ఉంటాను ఒక ఇమాజినేషన్ వచ్చేస్తుంది. అటు ఇమాజినేషన్ వచ్చి అరే ఈ కలర్ పక్కన ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారు అనుకున్నా, అరే ఈ కలర్ నీకు సూట్ అవుద్దురా, ఈ కలర్ నీకు సూట్ అవుద్దురా అని కూడా కొనం. ఆ సూట్ అవుద్దురా అన్నప్పుడు వాడు వాయిస్లో పిచ్, అరే ఈ కలర్ నీకు సూట్ అవుద్దురా, ఆహా అంటే నాకు కలర్ చూడగానే నన్ను చూడగానే మా వాడికి పక్కన ఉన్న వీడికి ఎంత ఎగ్జైట్మెంట్ కలిగిందంటే తెలియని వాడికి ఇంకెంత ఎగ్జైట్మెంట్. సో ఐ లుక్ వెరీ బ్యూటిఫుల్, ఐ లుక్ వెరీ గ్రాండ్ ఇన్ దిస్ డ్రెస్, సో ఐ విల్ టేక్ దిస్ డ్రెస్. అటువంటప్పుడు మీకు అది ఎంత రేటు ఏంటి అనేది సెకండరీ అయిపోతుంది. అందుకే మీరు చూడండి, పెద్దవాళ్ళకి వచ్చే డ్రెస్సులు 2000-2500 వచ్చేస్తాయి. 2 years బేబీ, 3 years బేబీ వాళ్ళ గౌన్లు 10,000, 15,000, 20,000 కూడా ఉంటాయి. మళ్ళీ తీరా చూస్తే నిజంగా గుడ్డలో కానీ లేదా అంత నిజంగా అంత ఎందుకు పెట్టారు అంటే అది మీకు మీ సైజుకి చేసేవండి కొనం. కానీ పిల్లలకు కొంటాం, పిల్లలకి ఎందుకు కొంటాం? ఆ పిల్లడు అట్లా వేయగానే ద బేబీ లుక్స్ లైక్ ప్రిన్సెస్ లాగానో ఏంజిల్ లాగానో అలా కనిపిస్తుంది. లేదా పిల్లడికి వేయగానే వాడు హీరో లాగానో ఆ లుక్ వస్తుంది, ఆ ఎమోషనల్ బాండ్ అనిపిస్తుంది. ఆ ట్రయల్ రూమ్లో అట్లా అరే మై బేబీ లుక్ గ్రాండ్ చలో, సో బర్త్డేకి నా బేబీని గ్రాండ్గా ప్రిన్సెస్ లాగానే ఏంజిల్ లాగానే ప్రజెంట్ చేయాలి. దట్ ఎమోషనల్ బాండ్ ఏర్పడు. ఆ ఎమోషనల్ బాండ్కి ఎంతండి ఈ డ్రెస్? 9,900 సార్. వాళ్ళు ఆవిడకి చూస్తాడు, ఏమే 9,900 అంటుంది, తీసుకోండి. మరి నీకు పర్లేదు, మన డ్రెస్సులు మనం సాక్రిఫైస్ చేద్దాం, బేబీకి అయితే కొందాం. సమ్వేర్ సమ్హౌ యూ గెట్ కనెక్టెడ్ టు ద ప్రోడక్ట్ అండ్ యూ బై ఇట్. సో ఆ కనెక్టివిటీ కోసం కొంటారు. సో మనకి ఇప్పుడు ఏదైనా సేల్స్లో జరిగేది ఏంటంటే మీరు అమ్మే ఐడియా కానీ, మీరు అమ్మే ప్రోడక్ట్కి కానీ, మీ యొక్క సర్వీస్ కానీ ఆ ఎమోషనల్ బాండేజ్ ఎంత ఎఫెక్టివ్గా క్రియేట్ చేయగలుగుతున్నాం అనే క్లయింట్ దృష్టిలో, కస్టమర్ దృష్టిలో లేదా ఆపోజిట్ పర్సన్ దృష్టిలో ఎమోషనల్ బాండ్ ఎంత సక్సెస్ఫుల్గా వేయగలిగితే సేల్స్ విల్ బి సో సక్సెస్ఫుల్. అలాగే మన ప్రోడక్ట్లోని ఫ్యూచర్ని హైలైట్ చేయడం ఎలా? ఎస్, ఇది ఇక్కడ చాలామంది చాలా అపోహలు ఏంటంటే ఫీచర్స్ని పిచ్చిగా హైలైట్ చేస్తారు. అక్కడ అర్థం కావాల్సిన విషయం అంటే ఫీచర్స్ ఆర్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కస్టమర్, ఈజ్ నాట్ ఎట్ ఆల్ బాదర్డ్. ఒకడు మొబైల్ షోరూంలోకి వెళ్ళగానే మొబైల్ తీసి, సార్ నాకు మంచి మొబైల్, నేనేం అడుగుతాను, నాకేం తెలియదు. సో నేను వెళ్ళి జన బాబు మంచి మొబైల్ చూపించు. సో మంచి ఇట్స్ ఎ వర్డ్, మంచి అంటే ఏంటో నాకు తెలియదు, నేను స్పెసిఫై చేయలేదు. నేను మంచి మొబైల్ చూపించాను కానీ తను ఏం చేస్తాడు, సార్ ఇది లెనోవో, ఇది సోనీ, ఇది 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 అని 10 ఫోన్లు ఎదురుగా పెడతాడు. అంతకుముందు నాకు కన్ఫ్యూజన్ లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. అంతకుముందు నాకు షాప్లోకి ఎంటర్ అయ్యే ముందు మంచి ఫోన్ కొనుక్కోవాలి, ఇప్పుడు ఏంటి అన్నీ పెట్టి ఏది మంచిది, అన్నీ బాగుంటాయి సార్, అన్నీ బాగుంటాయి, నాకు తెలియదు ఏది సజెస్ట్ చేయి, ఏంటి చెప్ప సార్ ఇప్పుడు చెప్తాను చూడండి అన్న డబ్బా ఓపెన్ చేసి, సార్ దీంట్లో ఆండ్రాయిడ్, ఇది 39 మెగాపిక్సెల్ కెమెరా,
తర్వాత దీంట్లో వల్ల ఇంత జీబీ హార్డ్ డిస్క్ ఇంత జీబీ అయితే ఏదో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ చెప్తాడు. ఈ ఏంటంటే మన స్క్రాచ్ గార్డ్ ఇది గ్లాస్ ఉంటుంది, గొరిల్లా గ్లాసు, లేదా కెమెరా విడ్త్ ఎక్కువ, లేదా దీని విడ్త్ ఎక్కువ, మానిటర్ విడ్త్ ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఇవి చెప్తాడు. నాకు ఫ్రెంచ్ అండ్ నాకేం అర్థం కాదు. స్క్రీన్ పెద్దదే ఓకే అర్థమవుతుంది, దాంతో నాకేంటి తెలీదు. ఆండ్రాయిడ్ అండి, దాంతో నాకేంటి తెలీదు. ఇది మెగాపిక్సెల్ కెమెరా అండి, దాంతో నాకేంటి తెలీదు. లేదా దాంట్లో ఇది ఇంత ర్యామ్ ఉందండి, దాంతో నాకేంటి తెలీదు. ఐ డోంట్ నో. టెక్నికల్ ఫీచర్స్ చెప్పారు మీరు, బాగానే ఉంది, నాకేంటి తెలీదు. సో ఇప్పుడు నేను ఎలా కొంటాను, డిసైడ్ ఎలా చేస్తాను? సార్ దీంట్లో 4 GB ర్యామ్ అండి, దీంట్లో 3 GB ర్యామ్ అండి, దీంట్లో 2 GB ర్యామ్ అండి. ర్యామ్ అంటే 4 GB పెద్దది తెలుస్తుంది, 3 GB చిన్నది తెలుస్తుంది, 2 GB ఇంకా చిన్నది తెలుస్తుంది. నాకేంటి? హౌ ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్? ఐ డోంట్ నో. సో అది చెప్పి మీరు డిసైడ్ చేయండి. మీరు డిసైడ్ చేయండి. ఆ మాత్రం నాలెడ్జ్ నాకుంటే నేను డైరెక్ట్గా హ్యాపీగా ఆన్లైన్ కొట్టుకోపోతున్నా. నేను షోరూమ్కి వచ్చాను అంటే మీనింగ్ ఏంటి? నాకు ఆ స్పెసిఫికేషన్స్ తెలియదు, చెప్పేవాడు ఒకటి కావాలి. చెప్పేవాడి కోసం నేను షాప్కి వచ్చాను. ఆ స్పెసిఫికేషన్ నాకు తెలిసి జీబీ ర్యామ్ తోటి నాకు ఏం బెనిఫిట్ కలుగుతుంది, స్క్రీన్ తోటి నాకు ఏం బెనిఫిట్ కలుగుతుంది, లేదా ఆండ్రాయిడ్ అయితే ఏం బెనిఫిట్ కలుగుతుంది, లేదా విండోస్ అయితే ఏం బెనిఫిట్ కలుగుతుంది, లేదా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ నాకు తెలిసినట్టయితే హ్యాపీగా సిస్టమ్ ముందు కూర్చొని ఆన్లైన్ ఆర్డర్ చేశాను. ఆ నాలెడ్జ్ నాకు లేక నేను వచ్చాను. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, మళ్ళీ నాకు అదే ఎడ్యుకేషన్ ఇస్తారు. సో ద సేల్స్ విల్ నాట్ హ్యాపీ. ఫీచర్స్ చెప్పినప్పుడు సేల్స్ కాదు, ఫీచర్ వల్ల వచ్చే బెనిఫిట్ చెప్తే ఐ విల్ బై ద బెనిఫిట్, నాట్ ద ఫీచర్స్. నాకు 20 మెగాపిక్సెల్, నాకు 20 మెగాపిక్సెల్ కెమెరా అనవసరం, కానీ దానివల్ల నాకు క్లియర్ పిక్చర్స్ వస్తాయి. ఇన్స్టెంట్గా మీరు ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు, లేదా ఇన్స్టెంట్గా మీరు ఫ్రెండ్స్కి వాట్సాప్లో పెట్టుకోవచ్చు. క్లారిటీ వస్తుంది. ఓకే, డబుల్ కెమెరా వస్తుంది ఈ మధ్య. ఈ డబుల్ కెమెరా దేనికి? డ్యూయల్ కెమెరా సార్, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా 2 కాదు 20 పెట్టు, నాకెందుకు? అప్పుడు వాడు మళ్ళీ చెప్పాలి, డెప్త్ వస్తుంది, ఆ డెప్త్ రావడం వల్ల మీకు ఆ ఇమేజ్లో డెప్త్ వస్తుంది, దట్ లుక్స్ రియలీ లైవ్, అది ఇది. దెన్ ఐ గెట్ కన్వీన్స్. ఆండ్రాయిడ్ అన్నప్పుడు ఇది 4-5 విండోస్ ఒకేసారి మీరు ఓపెన్ చేయొచ్చండి, జామ్ కాదండి, అదండి ఇదండి. ఓకే, సో వాట్ హ్యాపీస్ ఇప్పుడు ఫీచర్స్ మనం చెప్పినందువల్ల నో, ఫీచర్స్ తోటి ఎవడో కొండు, దాని యొక్క బెనిఫిట్స్ మనకి చెప్పినప్పుడే కొంటారు. అదే రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే ఇది ల్యాండ్ కొనాలండి, బాగుందండి ఈ ల్యాండ్, ఓకే బాగుంది కనపడుతుంది, దెన్ వాట్? లేదు ఇక్కడ స్టేషన్ వస్తుంది, లేదా ఇక్కడ ఇది ఆ ఇండస్ట్రీ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది అని చెప్తారు. వస్తున్నాయి, అయితే వస్తుండొచ్చు, నాకేంటి? దెన్ హీ షుడ్ డిస్కస్ అబౌట్ ఈ వస్తాం వల్ల మీకు ల్యాండ్ అప్రిసియేషన్ జరుగుతుంది, ఇలా అప్రిసియేషన్ ఇంత ప్రాఫిట్ మీకు కలుగుతుంది, ఇంత అప్రాక్సిమేట్ మినిమం ఇంత బెనిఫిట్ మీకు కలుగుతుంది. ఆ బెనిఫిట్ నాకు అర్థమవుతుంది. ఈ కంపెనీ ఇక్కడ వచ్చింది, లేదా అక్కడ రియల్ ఎస్టేట్ అక్కడ ఇండస్ట్రీ వస్తుంది, లేదా అమెజాన్ కంపెనీ ఇక్కడ పెడుతుంది, లేదా గూగుల్ ఇక్కడికి వస్తుంది, రానివయ్యా నాకేంటి? అవి రావడం వల్ల నీ ల్యాండ్ ఇంత రేటు పెరుగుతుందని ఆ బెనిఫిట్ నాకు అర్థం. అలాగే మీకు ఇంకో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ జనాలు ఫీచర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కస్టమర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఫీచర్స్, హీ విల్ నాట్ బై ఎట్ ఆల్, హీ విల్ బై ఓన్లీ యువర్ బెనిఫిట్స్. సో ఫీచర్ చెప్పి అక్కడికి ఆగిపోతే సేల్స్ జరగదు. ఫీచర్ కనెక్టెడ్గా అది ఈ ఫీచర్ వల్ల ఈ బెనిఫిట్, ఈ ఫీచర్ వల్ల ఈ బెనిఫిట్, ఈ ఫీచర్ వల్ల ఈ బెనిఫిట్ అని ఎంత క్లియర్గా మనం చెప్పగలుగుతామో అంత తొందరగా, అంత ఫాస్ట్గా, అంత ఈజీగా సేల్స్ జరుగుతుంది. అమ్మడంలో లాజిక్ ఉంటుందా? లాజిక్ అనేది కనుక ఉంటే, చాలామంది అనుకునేది అమ్మడంలో లాజిక్ ఉంటుంది. లాజిక్ అనేది కనుక ఉంటే ఇన్ని అమ్మకాలు జరగడం. ఇందాక మళ్ళీ మనం చెప్పుకున్నట్టు బేబీ ఎగ్జాంపుల్, బేబీకి ఆ ఫ్రాక్ 10,000, లాజిక్ ఉంటే వాడికి అర్థమవుతుంది 10,000 దీనికి ఉండదు, 200, 300, లేదా మహా అయితే ఒక 1,000 రూపాయలు కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుంది, దానికి నేను 9,000 అనవసరంగా పెడుతున్నానే లాజికల్ క్యాలిక్యులేషన్ కనుక మనిషిలో ఉంటే సేల్ జరగదు. సో ఇక్కడ సేల్స్ మెన్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, మనిషిని హీ రిమూవ్స్ ఫ్రమ్ ది గ్రౌండ్, అంటే తన కాళ్ళ కింద గ్రౌండ్ తీసేస్తాడు, మూవింగ్ అవే ఫ్రమ్ ది గ్రౌండ్ అంటారు అనమాట. ఆ గ్రౌండ్లో ఫిక్స్డ్గా ఉన్న కస్టమర్ని ఆ గ్రౌండ్ నుంచి పక్క జరిపేస్తాడు. గ్రౌండ్ నుంచి పక్క జరిపేసి ఎమోషనల్ బాండ్లోకి ఎమోషనల్ ఎరీనాలోకి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే మనిషి ఎమోషనల్ ఎరీనాలోకి వెళ్తాడో ఆ ఎమోషనల్ ఎరీనాలో హిజ్ లాజిక్ డైస్. ఆ లాజిక్ డై అయిపోయినప్పుడే సేల్స్ ఎక్కువ జరుగుతాయి. అంటే మీకు హై ప్రాఫిట్ ఐటమ్స్ ఏవైనా కానీ, లేదా మళ్ళీ ఒక యాపిల్ బ్రాండ్ గురించి మాట్లాడితే, యాపిల్ బ్రాండ్, ఐ హ్యావ్ యాపిల్ ఫోన్, ఆ ఎమోషనల్ లెవెల్ అన్న. ఆ ఎమోషనల్ లెవెల్ లేదనుకోండి, యాపిల్ అయితే పైనాపిల్ అయితే నాకెందుకు రావు, యాపిల్ అయినా స్ట్రాబెర్రీ అయినా నాకు పైనాపిల్, నాకు ఆన్ నా ఫోను నాకెందుకు అది,
అనే ఒక కొంచెం పాతతనం వాళ్ళకి అమ్మి చూపించండి. 80,000 ఎందుకురా, 800 ఫోను, దీంట్లో కూడా మాట్లాడచ్చు. నాకు కావాల్సింది మాట్లాడే ఫోన్, ఆన్ చేసి ఆఫ్ చేసి మాట్లాడే ఫోన్ నా దగ్గర ఉన్నప్పుడు వై షుడ్ ఐ పే 80,000 అంటు. అక్కడ లాజిక్ ఉంది, అక్కడ అమ్మకం జరగదు. ఎప్పుడైతే లాజిక్ పక్క జరిగి ఎమోషన్స్ ఎంటర్ అవుతాయో, బ్రాండ్, యాపిల్ బ్రాండ్ అనే క్రేజ్ వచ్చిందో, సేల్స్ విల్ హ్యాపీ. సో లాజికల్గా అమ్ముదామంటే కుదరదు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ లిటిల్ బిట్ ఎమోషనల్. అంటే సేల్స్ ఎప్పుడు కూడా ఎమోషనల్ సైడే జరుగుతాయి అన్నమాట. మీ పుస్తకంలో దేని గురించి రాశారు? ఇది సక్సెస్ సూత్ర ఆఫ్ సేల్స్ అని చెప్పి నా బుక్ అండి. ఆ సక్సెస్ సూత్ర ఆఫ్ సేల్స్ అనే బుక్ బేసికలీ ఆమె ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. జనరల్గా కన్వెన్షనల్ ట్రైనింగ్స్, కన్వెన్షనల్ బుక్స్ ఆన్ సేల్స్ కూడా ఒక డిఫరెంట్ మన కన్వెన్షనల్ మెథడాలజీ, అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా పిచ్ చేయాలి, అవి చేయాలి, ప్లానింగ్ ఏంటి, అదేంటి, ఇవన్నీ చేస్తాయి. ఇటువంటిది ఆల్రెడీ ఇటువంటి బుక్స్ కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఆల్రెడీ క్యాటర్ చేస్తున్నాయి కాబట్టి ఐ టేకెన్ ఇట్ ఇంటూ యూనిక్ వే. ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే న్యూరాన్స్ బ్రెయిన్, లింగ్విస్టిక్ ఇస్ ద లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ అంటే న్యూరాన్స్ని ట్రిగ్గర్ చేసే లాంగ్వేజ్ ఎలా యూజ్ చేస్తే న్యూరాన్స్ ట్రిగ్గర్ అవుతాయి. అంటే ఇందాక నేను చెప్తాను, సేల్స్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్, ఎమోషన్స్, ఆర్ ఇన్ యువర్ వాట్ వీ కాల్ ఇల్లాజిక్, ఆర్ వాట్ వీ కాల్ ఇల్లాజిక్ అంటే కూడా మీకు ఏం చెప్పాలంటే దాన్ని ఒక కన్విన్సింగ్ స్టైల్. కన్విన్సింగ్ ఎక్కడ అవుతాం మనం? మన థాట్స్లో అవుతాం. మీరు చెప్తే నేను కన్విన్స్ అవ్వను, ఆ కన్విన్సింగ్ థాట్ నాకు కన్విన్సింగ్ అనిపించినప్పుడు నేను కన్విన్స్ అవుతాను. సో ద మూమెంట్ ఐఎమ్ రెడీ టు గెట్ కన్విన్స్డ్, ఐ విల్ గెట్ కన్విన్స్డ్. సో ఐ వాంట్ టు రెడీ టు గెట్ కన్విన్స్డ్ అన్నప్పుడు మీరు నాకు ఒక లాంగ్వేజ్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, నా లాంగ్వేజ్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. ఏంటది? ఆ లాంగ్వేజ్ ప్యాటర్న్ మీకు తెలిసి కనుక మీరు దాన్ని అలా నాకు అడ్రస్ చేయగలిగితే, లేదా నాకు ఆ ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే, సేల్స్ విల్ హ్యాపీన్ ఈజీలీ. సో నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో కానీ బుక్లో కానీ నేను చేసేది ఏంటంటే ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ టూల్స్ యూజ్ చేస్తాను. ఈ టూల్స్ యూజ్ చేసినప్పుడు సబ్మోడాలిటీస్ అంటారు. సబ్మోడాలిటీస్ అంటే ఒక పర్సను ఒక ప్రోడక్ట్ కొనటము, బెనిఫిట్ని ఆశించుకుంటున్నాడా, లాస్ రాకుండా ఉండడానికి కొంటున్నాడా, లేదా అందరూ కొంటున్నారు కాబట్టి కొంటున్నాడా, లేదా తను సెపరేట్గా ఉండాలనుకుంటున్నాడా, లేదా తను అందరిలాగా అందరిలో గొప్ప అనిపించుకోవడానికి కొంటున్నాడా, లేదా తన సాటిస్ఫాక్షన్ కోసం తను కొంటున్నాడా, లేదా అలాగే అది ఒక పెద్ద ప్రయోజనాన్ని ఆశించుకుంటున్నాడా, చిన్న ప్రయోజనాన్ని ఆశించుకుంటున్నాడా. అలా దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సబ్మోడాలిటీస్ అంటారు. అంటే తన మైండ్లో తనను మాట్లాడుతున్నప్పుడు తన యొక్క మైండ్ ప్యాటర్న్ ఏంటి, ఏ ఆబ్జెక్టివ్తో మనిషి లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఏ ఆబ్జెక్టివ్ మనిషి లైఫ్ లీడ్ చేస్తున్నాడో నాకు అర్థమైనప్పుడు నా ప్రోడక్ట్ని ఆ ఆబ్జెక్టివ్ కనెక్ట్ చేస్తాను. అది ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, లెట్ ఇట్ బి రియల్ ఎస్టేట్, లెట్ ఇట్ బి ఇన్సూరెన్స్, లెట్ ఇట్ బి ఎనీ ప్రోడక్ట్. అవతల పర్సన్ యొక్క థాట్ ప్యాటర్న్ నా ప్రోడక్ట్ మ్యాచ్ కాలేదనుకోండి, సేల్స్ జరగదు. సో ఈ థాట్ ప్యాటర్న్ అనేది మనకు నోటీస్ చేసినప్పుడే మనం దీన్ని మ్యాచ్ చేయగలుగుతాం. సో దిస్ ఈజ్ వాట్ ఎన్ఎల్పి టూల్స్ ఆర్ కన్సర్న్. సో ఎన్ఎల్పి టూల్స్ 3 పార్ట్స్గా తీసుకెళ్తాం మనం. రీడింగ్ ది పర్సన్, వాట్ ఐ సెడ్, రీడింగ్ అంటారు మనం, అతని మొడాలిటీస్ ఏంటి, ఎలా చేస్తాడు. లేదా అలాగే విజువల్, కొంతమంది ఏంటి విజువల్గా చూసి వావ్ కంటికి అందంగా కనిపిస్తే కొంటారు. కొంతమంది ఏం చేస్తారంటే చెవులకు బాగా వినపడితే, బాగా చెప్తున్న మాటలు బాగా నచ్చితే కొంటారు. కొంతమంది ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయితే కొంటారు. సో అలా కొంటున్నప్పుడు తర్వాత ర్యాపో బిల్డింగ్ అంటారు. ర్యాపో బిల్డింగ్ అంటే అవతల పర్సన్కి మనం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. కాన్ఫిడెన్స్ రాలేదనుకోండి సేల్స్ మీద కొనడు. కాన్ఫిడెన్స్ తెప్పించుకోవాలి. కాన్ఫిడెన్స్ తెప్పించుకున్న తర్వాత తనకి ఏ విధంగా తన్ని కన్విన్స్ చేయాలి. 3 పార్ట్స్ అంటారు, రీడ్, ర్యాప్ అండ్ కన్విన్స్. 3 పార్ట్స్లో ఉండే ఈ 3 పార్ట్స్ కనుక మనం సక్సెస్ఫుల్గా ప్రాసెస్, ఇట్స్ ఎ ప్రాసెస్ వే అనమాట. ఈవెన్ దో ఇట్స్ ఎన్ ఆర్ట్, ఇట్ హ్యాజ్ ఏ స్ట్రాటజీ. సేల్స్ ఆర్ట్ అయినప్పుడు, కళ అయినప్పటికీ దానికి ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహాత్మకంగా మనం కనుక ప్రజెంట్ చేయగలిగితే, వ్యూహాత్మకంగా మనం కనుక దాన్ని ఆపరేట్ చేయగలిగితే, యూ కెన్ సెల్ ఎనీథింగ్ టు ఎనీబడి. అమ్మడం కళే, కానీ దానికి ఒక వ్యూహం కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. ఎలా అమ్మాలి అన్న దాని గురించి చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.